భారత్ పాక్ మధ్య సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సందర్భంగా హైదరాబాద్లో సిటీ పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా సిటీలో టపాసులు కాల్చడం నిషేధిస్తూ సిపి సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పెళ్లిళ్లు శుభకార్యాలలో క్రాకర్స్ కాల్చకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు సిపి సివి ఆనంద్. ఇక హైదరాబాద్ లో పోలీసుల అలర్ట్స్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకు అందించడానికి అజయ్ లైవ్ లో ఉన్నారు. అజయ్, సిటీలో పోలీసుల ఆంక్షలపై వివరాలేంటి? ఒకవైపు పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది, దాడులు దిగుతుంది. అటు డ్రోన్లు మిసైళ్లతోటి ఎప్పటికప్పుడు భారత్ భూభాగం పైన దాడులు చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇప్పటికే సరిహద్దు ప్రాంతాలు అనుకోవచ్చు, జమ్మూతో పాటు సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దు జిల్లాలకు సంబంధించి అటు బ్లాక్అవుట్ విధించడంతో పాటు ఒక హై అలర్ట్ వాతావరణము ప్రస్తుతం కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్తో పాటు ప్రధాన నగరాలు, దాంతోపాటు మేజర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న ప్రాంతాల్లో హై సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని చెప్పడంతో పాటు భద్రతను కూడా కట్టుదిట్టం చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఇటు హైదరాబాద్ సంబంధించి కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో ఎక్కువగా ఈ కంటోన్మెంట్ ఏరియాలో ఇటు ఆర్మీ కావచ్చు, డిఫెన్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. సో వీటిని కూడా ఉగ్రవాదులు కావచ్చు, ఇటు పాకిస్తాన్ సంబంధించి దాడుల్లో భాగంగా టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా కంటోన్మెంట్ ఏరియాకు సంబంధించి డిఫెన్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ అనుకోవచ్చు, ఆర్మీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి వీటిపైన ఆల్రెడీ నిఘా ఉంది, వీటిపైన ఆల్రెడీ కొంతమేరకు సెక్యూరిటీని కూడా హై చేస్తాము అంటూ హైదరాబాద్ సిపి చెప్పడంతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇతరేతర మేజర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతున్నాయో అక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మొన్న సిపి మాట్లాడుతూ కూడా ఏదైతే సరిగ్గా పాకిస్తాన్ దాడులకు తెగబడే ఒక్కరోజు ముందు హైదరాబాద్ సిపి కూడా మొత్తం నగర వాసుల్ని ఒక విధంగా అలర్ట్ చేసే దిశగా ఒక కాషన్ కూడా ఇచ్చాడు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండడంతో పాటు పూర్తిగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సస్పెక్టెడ్ ఏరియాలతో పాటు సస్పెక్టెడ్ పీపుల్ పైన కూడా ఖచ్చితంగా నిఘా ఉంది. ఖచ్చితంగా గతంలో కమ్యూనియల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, దాంతోపాటు ఇతర దేశాల నుండి హైదరాబాద్కు వచ్చిన కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులపైన నిరంతర నిఘా ఉంది. 24/7 ప్యాట్రోలింగ్ నిర్వహిస్తున్నాము అని చెప్పడంతో పాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా హైదరాబాద్ సిపి నగర ప్రజలకు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు తాజాగా మరికొన్ని ఆదేశాలు కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ప్రస్తుతం జారీ చేశారు. ముఖ్యంగా కంటోన్మెంట్ ఏరియాను బేస్ చేసుకునే ఈ ఆదేశాలు జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. కంటోన్మెంట్ ఏరియాలోనే పూర్తిగా ఇటు ఆర్మీ అండ్ డిఫెన్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ప్లేసెస్లో కొంతమేరకు బాణాసంచడము, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచలు కాల్వడం వల్ల కొంతమేరకు ప్రజలు ప్యానిక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మనం పరిస్థితులు చూస్తున్నాం, సరిహద్దుల్లో ఎక్కడ చూసినా కాల్పుల మోత, బాంబుల దాడులు జరుగుతున్న క్రమంలో ఇక్కడ కూడా కొంతమేరకు బాంబులు పేల్చడం వల్ల, టపాసులు కాల్చడం వల్ల కొంతమేరకు ప్రజలు భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు అధికారులు కూడా కొంతవరకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటు శుభకార్యాలు ఉన్నా, పెళ్లిళ్ళు ఉన్నా, లేకపోతే ఇతరేతర ఏ ఫంక్షన్స్ ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో క్రాకర్స్ క్రాక్ చేయడం అనేది చేయొద్దు. టపాసులు పేల్చడం వల్ల కొంతమేరకు మిస్గైడ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికారులు మిస్గైడ్ అవ్వడంతో పాటు ప్రజలు కూడా ప్యానిక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు హైదరాబాద్ సిపి ఒక ప్రెస్ నోట్ ద్వారా పూర్తిగా ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు ముఖ్యంగా కొన్ని చర్యలు కూడా ఇతరేతర భద్రతా పరంగా, భద్రతా కారణాల వల్ల హైదరాబాద్ సిటీలో చాలా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఓల్డ్ సిటీకి సంబంధించి అంటే సౌత్ జోన్ సంబంధించి కొంతవరకు అది శాంతి భద్రతలకు, సౌత్ జోన్లో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడితే ఖచ్చితంగా దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పడుతుంది. కాబట్టి సౌత్ జోన్ టార్గెట్గా, ముఖ్యంగా ఓల్డ్ సిటీ టార్గెట్గా కూడా పూర్తి స్థాయిలో నిఘాని పటిష్టం చేశాము అంటూ హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు సౌత్ జోన్ పరిధిలో ముఖ్యంగా ఓల్డ్ సిటీ, చంద్రాయన్గుట్ట, మదీనా ఇలాంటి ప్రాంతాల్లో గతంలో పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇతర దేశాల నుండి వచ్చి వీసా గడువు ముగిసినా కూడా ఇక్కడ ఉంటున్న వారిపైన కొంతవరకు స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పాటు స్లీపర్ సెల్స్ పైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. సో ఎంటైర్గా హైదరాబాద్ పైన ఎలాంటి దాడులు కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో ఎలాంటి అనుకోని ఘటనలు జరగకుండా హై సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశామని హైదరాబాద్ సిపి చెప్తున్నారు. మరోవైపు మరికొన్ని గంటల్లోనే హైదరాబాద్లో మిస్ వరల్డ్ సంబంధించిన కాంపిటీషన్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వివిధ దేశాల నుండి కంటెస్టెంట్స్ అందరూ కూడా వచ్చి హైదరాబాద్లో ఉన్నారు. సో ప్రపంచ దేశాల చూపు హైదరాబాద్ పైన ఉంది. కాబట్టి ఈ టైంలో హైదరాబాద్లో ఒకవేళ లా అండ్ ఆర్డర్కి విఘాతం ఏర్పడ్డా, ఒకవేళ ఊహించని ఘటన జరిగినా ఖచ్చితంగా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి వాటికి తావు లేకుండా తెలంగాణ పోలీసు కూడా అలర్ట్ అయిన పరిస్థితి. సో ఓవరాల్గా
సరిహద్దుల్లో జరుగుతున్న సిట్యుయేషన్స్ అనుకోవచ్చు, బార్డర్లో ప్రస్తుతం ఏదైతే భయానకమైన పరిస్థితులు దాడులు కొనసాగుతున్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి మాత్రం భద్రతా పరంగా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు చాలా సీరియస్గా ముందుకెళ్తున్నట్టు మాత్రం పోలీసులు అయితే చెప్తున్న సిట్యుయేషన్ ప్రస్తుతం నెలకొంది.